పవన్ తిక్కేంటో ఆయన లెక్కేంటో తెలియక జనసేన శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీపై రోజు రోజుకో నియోజకవర్గాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. మొదట గాజువాకలో జనసేన జెండా ఎగురుతుందంటూ ప్రచారం చేశారు. అక్కడి కుర్చీని మడత పెట్టేశారు. తర్వాత భీమవరం నుంచి పోటీ చేస్తానంటూ టీడీపీ నేతలతో రాయబారాలు నడిపారు. అక్కడ కుర్చీని మడత పెట్టేశారు. మళ్ళీ ఇప్పుడు పిఠాపురంలో పోటీ అంటూ కొత్త రాగాన్ని అందుకున్నారు. నాకు కులాలు లేవంటూనే కాపులు అధికంగా ఉన్న పిఠాపురం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. పోటీపై రోజుకో నియోజకవర్గం తెరపైకి తెస్తూ ఉండటంతో జనసేన నాయకులు కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చూస్తూ ఉన్న రోజుకో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని జనసేన ఇస్తూ ఉన్న లీకుల్ని, జనసేనాని ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారన్న దానిపై ఏమైనా పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుందా? అనుశ్రీ, వాస్తవానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయం జనసేన సంబంధించినటువంటి పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కూడా తెలిసిన పరిస్థితి లేదు. ఆ మాటకు వస్తే ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్కి ఒక క్లారిటీ లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు గాజువాక్ లో జెండా ఎగరవేస్తారంటూ చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత భీమవరం నుంచి పోటీ చేస్తారంటూ చెప్పారు. మనం చూసాం కొద్ది రోజుల క్రితమే భీమవరం వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుడు మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు ఇంటికి వెళ్లి మరీ కలిశారు. అనంతరం అక్కడే ఉన్నటువంటి మరొక మహిళా నేత సీతా మహాలక్ష్మి ఇంటికి కూడా వెళ్లి కలిసిన పరిస్థితి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా తన దగ్గరకు ఆ నాయకులు పిలిపించుకుంటారు తప్ప ఈయన నేరుగా వెళ్లి ఎక్కడ కూడా కలిసిన అవకాశాలు లేవు. కానీ ఈసారి భీమవరం పర్యటన వెళ్లిన సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులను వెళ్లి కలిసి మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే తాను అక్కడ పోటీ చేస్తానంటూ అప్పటి వరకు చెప్పుతూ వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ స్థానిక నాయకులతో మాట్లాడారు, కలిశారు. కానీ వారి నుంచి ఎలాంటి సమాచారం వచ్చింది ఏంటో కానీ ఒక అనుమానం అయితే వ్యక్తమైంది పవన్ కళ్యాణ్కి. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి తిరిగి పీఠాపురం వెళ్లే ఆలోచన ఉన్నారు. వాస్తవానికి భీమవరంలో పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ తనకు సపోర్ట్ చేయరు అనేటువంటి ఒక భయం ఆయనలో కనిపిస్తుంది, ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. ఒకవైపు టీడీపీ జనసేన పొత్తు అని చెప్తూనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు జనసేనకు అందున తాను పోటీ చేస్తున్నటువంటి భీమవరంలో తనకు ఓట్లు షేరింగ్ అనేది రాదనేది చాలా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాపు కులాన్ని నమ్ముకున్నారు. నిన్న మాట వరకు టీడీపీని నమ్ముకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీతో పెద్దగా కనబట్టలేదు. ఎందుకంటే వారు తను వెనుపోటు పొడుస్తారనేటువంటి ఒక అనుమానంతో ఇప్పుడు తన కులాన్ని నమ్ముకొని పిఠాపురం వెళ్లే ఆలోచన ఉన్నారు. ప్రస్తుతం అక్కడ సర్వే కూడా నిర్వహిస్తున్నారు. అక్కడ దాదాపు 70,000కు పైగా కాపు కులానికి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయన్న కారణంతో కాపులందరూ తనకు మూకుమ్మడిగా ఓటిస్తారనేటువంటి ఒక నమ్మకంతో అక్కడ వెళ్తున్నారు. తెలుగుదేశాన్ని నమ్మకుండా కేవలం కాపుని పరిస్థితికి జనసేన అధినేత రావడం నాయకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు మనం చూసాం 3 రోజుల క్రితం అక్కడ ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించిన సమయంలో కూడా కేవలం 5 జనసేన సంబంధించి ప్రకటన చేసినటువంటి పవన్ కళ్యాణ్ తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తానని కూడా చెప్పారు. దాంతో పాటు తన అన్న నాగబాబు కూడా ఎక్కడి నుంచి పోటీ చేసే విషయాన్ని కూడా చెప్పలేదు. మరోవైపు చంద్రబాబు మాత్రం తన కుటుంబానికి సంబంధించినటువంటి 3 సభ్యుల పేర్లు అంటే చంద్రబాబు కొప్పూరు నుంచి, బాలకృష్ణ హిందూపురం నుంచి, లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారంటూ ప్రకటించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గానీ తన సోదరుడు నాగబాబు గానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా చెప్పుకోలేని పరిస్థితికి పవన్ కళ్యాణ్ ఉన్నారు. దాదాపు 20 రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. కానీ తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పుకోలేకపోతున్నారు. మరోవైపు ఇప్పటికీ ఆందోళన చేస్తున్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలను నచ్చజెప్పేందుకు మాత్రం తాను షణ్ముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నానని చెప్తున్నారు. షణ్ముఖ వ్యూహం అంటే కనీసం తాను పోటీ చేసే సీటు కూడా ప్రకటించుకోలేకపోవడం అంటూ కార్యకర్తలు నాయకులు ఇప్పటికీ ప్రశ్నిస్తున్నప్పుడు కూడా వారిని వారిస్తున్నారే తప్ప తన మనసులో ఏముంది ఎక్కడి నుంచి పోటీ చేసేది మాత్రం చెప్పుకోలేకపోతున్నారు. ఇటీవల ఇంకొక సమావేశంలో మనం చూస్తే తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది ముందుగా చెప్తే అధికార పార్టీ సంబంధించి నాయకులు అక్కడ చాలా ఎఫర్ట్ పడతారు, తనను ఓడించేందుకు ప్రయత్నం చేస్తారంటూ కూడా చెప్పిన మాట. అంటే ఒక పార్టీ అధినేత ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి తాను ఎక్కడి నుంచి పోటీ చేసి చెప్పుకోలేకపోవడమే కాకుండా తాను ముందుగానే తెలియజేస్తే తనను ఓడించేందుకు ప్రయత్నం చేస్తారంటూ ఆయన చెప్పినటువంటి తీరును చూసిన తర్వాత జనసేన కార్యకర్తలు కానీ ఆ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు లీడర్షిప్ అంటే ఇదేనా అందరికీ రైట్. థ్యాంక్ యూ రవీందర్.